నమస్తే ఏకే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంటన్నర పాటు సాగిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ. కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల మద్దతు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారంటూ ఆరోపణ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు. ప్రజా తీర్పును శిరస వహిస్తానన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ. యావత్ తెలంగాణ మోడీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటు వేశారన్న ఈటెల రాజేందర్. T20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపుకోని 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా. రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ల దూకుడు. ఏకంగా 1231 పాయింట్లు. ఎన్డీఏ కూటమి నేతల సమావేశం బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, ఏక్నాథ్ షిండే తదితర నేతలు పాల్గొన్నారు. ఆర్ఎల్డీ, యూపీపీఎల్, హిందుస్థాన్ అవామీ మోర్చా తదితర పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్లు దూరంలో నిలిచింది. కేంద్రంలో బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు చేసిన తీర్మానంపై 21 మంది నేతలు సంతకాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు అనుసరించాల్సిన వ్యూహంపై మోదీ నివాసంలో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రంలో మూడో పర్యాయం నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించేలా లోక్సభను రద్దు చేయాలన్న కేంద్ర కేబినెట్ సిఫారసును తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(2)(b) ప్రకారం తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి 17వ లోక్సభ రద్దు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెదక్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు హరీష్ రావు సహకారం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, అందుకే 8 మంది ఎంపీలను ఇచ్చి ఆశీర్వదించారని పేర్కొన్నారు. 100 రోజుల పాలన తర్వాత తమకు 41% ఓట్లు వచ్చాయన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తాము గెలిచింది 3 సీట్లేనని, ఇప్పుడు 8 సీట్లు గెలుచుకున్నామన్నారు. బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్ కూడా దక్కించుకోలేదని, ఆ 7 సీట్లను బీజేపీకి అవయవదానం చేస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరించిందన్నారు. తెలంగాణలో 100 రోజుల గ్యారెంటీలను అమలు చేశామన్నారు. కాంగ్రెస్ 6 నెలల పాలన నచ్చితే ఓటు వేయాలని తాము ప్రజలకు పిలుపునిచ్చామని, అందుకే 8 మంది అభ్యర్థులను గెలిపించారన్నారు. 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8
పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రజానికం ఇచ్చిన అంతిమ తీర్పును ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సర్కార్ ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ప్రజల నుండి ఆశించిన స్పందన లభించకపోవడం బాధాకరమన్నారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాట పట్టేలా కృషి చేశానన్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజానికం ఇచ్చిన తీర్పును శిరస్సు వహిస్తానన్నారు. అలాగే ఇటు వావినపల్లి గూడెం నుంచి పోలాకు అలాగే ఇటు మెయిన్ రోడ్డు వరకు ఈ రోడ్లన్నీ వేశాం. ఇవన్నీ కూడా పరిరక్షించబడి ప్రజలకి ఉపయోగంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇది ప్రకటించి 99% హామీలు నెరవేర్చారు, ఆ విధంగా మీరు నెరవేర్చాలని. ఎన్నికల హామీలంటే అదే ఒక బైబిల్ అని, ఎన్నికల హామీలంటే ఒక ఖురాన్ అని, ఎన్నికల హామీలంటే ఒక భగవద్గీత సూక్తులంటే గుర్తుపెట్టుకొని మీరిచ్చిన హామీలను సార్ మేమైతే 99% పూర్తి చేస్తాం, మీరైతే 100% పూర్తి చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నితీష్ ను కలుస్తామని ఇండియా కూటమి అధికారం చేపడుతుందని రేవంత్ రెడ్డి అర్థం లేని వెకిలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నితీష్ లు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అలాంటప్పుడు వారిని కలుస్తామని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో 5 ఏళ్లు సంపూర్ణంగా సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని ఓటర్లు తీర్పు చెప్పారన్నారు. లోక్సభ ఎన్నికల్లో యావత్ తెలంగాణ మోదీ 3వ ప్రధాని కావాలని బీజేపీకి ఓటు వేశారన్నారు. బీజేపీ అభ్యర్థులను నిండు మనసుతో ఆశీర్వదించారన్నారు. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు 35% పెరిగిందన్నారు. ఆశీర్వదించి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజానికానికి శిరస్సు వంచి నమస్కరించి చెప్పే 2 మాటలు ఏంటంటే,
కేంద్రంలో మళ్ళీ అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారే కాబట్టి దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రగతి పథంలో నడవాలన్నా పేదలకు వెల్ఫేర్ యాక్టివిటీ ఫలాలు అందాలన్నా దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు. రెండవది, కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 14-15% ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ 35% పెరిగింది. ఎవరు ఊహించని పద్ధతిలో 35% పెరిగింది. అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్న డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికి కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే. ఇవాళ తెలంగాణలో 8 సీట్లని భారతీయ జనతా పార్టీకి, 8 సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. జువ్వలపాలెం వేములపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో నక్క ఆనంద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నక్క ఆనంద్ బాబు. వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ, నిన్న ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఫలితాలు సువర్ణాక్షరాలతో లెక్కించే ఫలితం. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ప్రజలు పడిన కష్టాలకు విముక్తి. ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూసి బ్యాలెట్ ద్వారా ప్రజా తీర్పు ఇచ్చారన్నారు. నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంతో లిఖించబడ్డటువంటి అంశం. ఈ రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఇబ్బందులు, కష్టాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి కష్టాలు, కడగండ్లు, వాటన్నిటికీ విముక్తి. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికల అని చెప్పి ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసి ఒక్కసారిగా బ్యాలెట్ ద్వారా వాళ్ళ తీర్పునిచ్చారనేది ఇవాళ స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోలకి, మానసిక వ్యాధిగ్రస్తులకి, నియంతలకి, ఒళ్ళు బలిసి ప్రవర్తించే వ్యక్తులు, అధికారాన్ని చూసుకొని విర్రవీగేటటువంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించే అవకాశం లేదని చెప్పి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప తీర్పు నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు. 164 సీట్లు, 175 సీట్లకి 164 సీట్లు. 5 ఏళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు ప్రజలు. అధికారం వచ్చిన తెల్లారి నుంచి చూసాం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిద్రలు లేని రాత్రులు ఎన్ని గడిపారో మాకు తెలుసు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. 2 రౌండ్లో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు పోలయ్యాయి. దీంతో మల్లన్నకు 7
7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి అశోక్ 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు 1.92 లక్షల మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కింపు పూర్తవగా రెండో రౌండ్ లో కలిపి మల్లన్నకు 70,785 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు పోలయ్యాయి. ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్ల కౌంటింగ్ తర్వాత మల్లన్నకు 14,672 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ప్రజలకు అనేక విధాలుగా మేలును చేశామని, మంచినీటి సమస్యతో పాటు అనేక సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులకి అభినందనలు తెలియజేశారు. వినుకొండను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పరిస్థితి లేదని, మీకు నేను అండగా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని తెలిపారు. ఓటమి శాశ్వతం కాదని గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఆ సమస్యలు వినుకొండలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేకం చేశారు. కానీ చూస్తే చాలా బాధేస్తుంది. నేను ఎక్కడ కూడా న్యాయంగా ధర్మంగా చేశాను అంటున్నాను. నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను ఎవరిని నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు, నాకు ఇష్టం లేనటువంటి వాళ్ళు వచ్చినా నేను వాళ్ళకి మంచి చేశాను. ఎక్కడ వాళ్ళని మరోలా ఎప్పుడు చూడాలి. వినుకొండ నియోజకవర్గంలో ఏ వైపు నుంచి చూసినా నేను ఎక్కడా తప్పు చేయలేదు. కానీ మరి ప్రజలు మరి ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు చాలా మరి ఏ విధంగా కూడా మనసుకి అదైనా కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ వినుకొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ, నాకు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి ప్రజలకి ఏ రకంగా చూసినా మంచి జరగాలని అనుకుంటున్నాను. వినుకొండకి మంచి చేయాలి. ఇప్పుడు గెలిచినటువంటి ఆంజనేయులు గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. సాంకేతిక కారణాలతో బుధవారం సాయంత్రం మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. మియాపూర్ ఎల్బీ నగర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో రైళ్లను నిలిపివేసినట్లు లోకో పైలట్లు తెలిపారు. హైదరాబాద్ భారీ వర్షాల కారణంగా రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో చాలా మంది ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కారు. మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీ నగర్ స్టేషన్ వద్ద ఎగ్జిట్ మిషన్లు మొరాయించాయి.
అభివృద్ధి జరగాలన్న, సంక్షేమం అందాలన్న ఎన్డీఓ కూటమి ద్వారానే సాధ్యమని, ప్రజలు నమ్మి తమను గెలిపించారని, ఇది ప్రజల గెలుపు అని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ బాలయోగి పేర్కొన్నారు. స్థానిక మెట్ల రమణబాబు నివాసంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఎన్డీఏ కూటమి 165 స్థానాలు, ఎంపీ 21 స్థానాల్లో విజయం సాధించిందన్నారు. పూర్తిగా నేను ఒక మాట ఇచ్చాను. ఖచ్చితంగా రేపన్నాడు అధికారం వచ్చిన తర్వాత రైల్వే లైన్, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆనాడు ప్రజలకు ఇచ్చిన మాట ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకున్నాను. నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు నాకు ఆనాడే ఎన్నికల్లో క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పింది రైల్వే లైన్ గురించి. ఖచ్చితంగా ప్రతిదీ దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ మోడల్లోని ప్రతిరోజు ప్రజలకి తెలియచేసేలాగా దాన్ని ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నానో ఆ ట్రాన్స్పరెన్సీ మోడ్లోని అందరికీ తెలిసేలాగా దాన్ని ఫస్ట్ బాధ్యత తీసుకుంటా. దాంతోపాటు మీరు చూసారు ఇక్కడ యువత చాలా వరకు ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లేకుండా వాళ్ళు డిగ్రీ పూర్తి చేసుకుని వాళ్ళు ఎటువంటి జాబ్స్ లేకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎవరికి కూడా జాబ్ రాలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న ఓఎన్జీసీ అయినా, వేదాంత్ అయినా, గేల్ అయినా ఇలాంటివి లోకల్ ఎంప్లాయ్మెంట్లోని మేజర్ స్టేక్ ఇచ్చే బాధ్యత మేము దాని మీద పోరాడతామని కూడా మేము మాట్లాడడం జరిగింది. అలాగే సిఎస్ఆర్ నిధులు చాలా వరకు ఇక్కడ, ఎందుకంటే వీళ్ళు పనులు కూడా ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ నిధులు మ్యాక్సిమం స్టేక్ అంతా కూడా ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ గ్రామ అభివృద్ధి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా మేజర్ ఫోకస్ తీసుకుంటూ, అలాగే ఇవి కాకుండా గ్రామాల్లోని చాలా చోట్ల కూడా లంక గ్రామాల్లోని ఇప్పుడు కూడా కనీసం రోడ్లు కూడా అనేక విషయాల్లో ఇంకా బ్రిడ్జ్లు కూడా పూర్తి నిర్మాణం కూడా అవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా పూర్తి చేసేవి, ఇవన్నిటినీ కూడా ఒక ఫోకస్ మోడ్లోని ఈ ప్రయారిటీ లెవెల్స్లోని అన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాజనగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం. అర్ధులకు పథకాల లబ్ధి నేరుగా ఖాతాలో జమ చేయించాం. అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. చివరకు కన్న తల్లికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేశా. అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతుపట్టడం లేదు అని జిల్లా వైసీపీ అధ్యక్షుడు జక్కంపూడి రాజా వాపోయారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజనగరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే 20-30 రెట్లు అభివృద్ధి గడిచిన 5 ఏళ్లలో చేశామన్నారు. సీఎం పేషిలో ఉన్న ధనంజయ రెడ్డి లాంటి అధికారుల తీరు కూడా తమను దెబ్బతీసిందని, కోరుకొండ దేవాలయ భూముల రిజిస్ట్రేషన్ వంటి సమస్యల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే సదరు అధికారి పట్టించుకోలేదని జక్కంపూడి రాజా ఆవేదన చెందారు. మంచి మనసుతో ఉన్న జగన్ ఇలాంటి అధికారులను నమ్మడం వలన వాళ్ళు భ్రమలో ఉంచేశారని ఆయన అన్నారు. మొత్తం మీద ఓటమికి గల కారణాలన్నీ విశ్లేషించుకొని ప్రజలతో మమేకమవుతామని ఆయన అన్నారు. రాజకీయాల్లో కింద పడడం, పైకి లేవడం, లేచిన వాళ్ళు మళ్ళీ కిందకి పడడం, మళ్ళీ పైకి లేవడం అనేది చూస్తూనే వచ్చాం. అయితే బహుశా మరి అనుభవం లేమా, లేకపోతే ఇంకా రాజకీయాల్లో చాలా తెలుసుకోవాల్సింది, చూడాల్సింది చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తాం. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేస్తా అని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాన్ని బేషరతుగా మాఫీలో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు
కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తాం. ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా విజయంతో T20 వరల్డ్ కప్ ప్రస్థానం ప్రారంభించింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకు ఆల్అౌట్ అయింది. 97 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 52 పరుగులు చేసి రిటైర్డ్ హాట్ గా వెనుదిరిగాడు. రిషబ్ పంత్ 36 పరుగులతో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. రోహిత్ శర్మ 4 ఫోర్లు 3 సిక్స్లు, పంత్ 3 ఫోర్లు 2 సిక్స్లు బాదారు. విరాట్ కోహ్లీ 1, సూర్యకుమార్ యాదవ్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 1, బెంజమిన్ వైట్ 1 వికెట్ తీశారు. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మార్కెట్ ఆరంభంలో సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. కాగా నిఫ్టీ 100 పాయింట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో ఉదయం 10-12 గంటల నాటికి సెన్సెక్స్ 512 పాయింట్లు లాభపడి 74,892 పరిధిలో ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 158 పాయింట్లు వృద్ధి చెంది 22,774 స్థాయి వద్ద ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 205 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచి ఏకంగా 1231 పాయింట్లు లాభపడింది. బుధవారం భారీ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ సానుకూలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో BSEలో ప్రస్తుతం NTPC, SBI టాప్ గెయిన్సర్ గా ఉండగా నెస్లే, HUL టాప్ లూజర్లుగా ఉన్నాయి. అదేవిధంగా NSE, NTPC, SBI టాప్ గెయినర్స్ గా ఉండగా HUL, బ్రిటానియా టోర్ లూజర్ గా ఉన్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా దాదాపు 2.5% జంప్ చేయగా మిడ్ క్యాప్ 1.50% పైగా ఎగబాకింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గంటన్నర పాటు సాగిన ఎన్డీఏ కూటమి నేతల భేటీ. కూటమి నేతగా మోదీకి అన్ని పార్టీల మద్దతు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం. మెదక్లో బీజేపీని గెలిపించేందుకు హరీష్ రావు సహకరించారంటూ ఆరోపణ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు. ప్రజా తీర్పును శిరస వహిస్తానన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమన్న మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ. యావత్ తెలంగాణ మోడీ మూడోసారి ప్రధాని కావాలని బీజేపీకి ఓటు వేశారన్న ఈటల రాజేందర్. T20 వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపుకొని 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా. రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్ల దూకుడు. ఏకంగా 1231 పాయింట్లు. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.